ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. బిల్ బ్రైట్ మరియు లీరాయ్ ఈమ్స్ అమెరికా దేశానికి చెందిన గొప్ప సువార్థికులు. బిల్ బ్రైట్ ద 4 స్పిరిచువల్ లాస్ అనే చిన్న సువార్త పుస్తకం ద్వారా కోట్లాది మందికి సువార్తను అందించాడు. అమెరికాకే చెందిన లీరాయ్ ఈమ్స్ కూడా క్రైస్తవ రచయిత మరియు బోధకుడు. ఈయన ద లాస్ట్ ఆర్ట్ ఆఫ్ ద డిసైపుల్ మేకింగ్ అనే పుస్తకాన్ని, బీ ద లీడర్ యు వర్ మెంట్ టు బి అనే పుస్తకాలను రాసి ప్రసిద్ధి చెందారు. ఒకసారి బిల్ బ్రైట్ లీరాయ్ ఈమ్స్ తో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చెబుతూ, లీరాయ్, నేను మొదటి పేతురు 5:7లో గొప్ప ఆదరణను కనుగొన్నాను. అక్కడ ప్రభువు మన గురించి చింతించుచున్నాడని, మన చింత యావత్తు ఆయన మీద వేయాలని పేతురు సెలవిచ్చాడు. ఈ వచనాన్ని నేను నా సొంత జీవితంలో అమలు పరిచాను. నా భారాలను నేనైనా మోయాలి లేదా యేసైనా మోయాలి. ఇద్దరూ వాటిని మోయలేరు. గనుక నేను ఇక మీదట నా భారాలను, నా చింతలను నేను మోయకుండా నా ప్రభుపైనే వెయ్యాలని అనుకున్నాను అని చెప్పారు. బిల్ బ్రైట్ మాటలు విన్న ఈమ్స్ దానిని ప్రయత్నించాలని నిర్ణయించుకొని తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థించటం ప్రారంభించాడు. అతడు తన శక్తి మేరకు బిల్ బ్రైట్ చెప్పింది చేశాడు. నెలల తరబడి తాను ఆలోచిస్తూ చింతిస్తున్న విషయాలను, తాను మోస్తున్న భారాలను ఇక మీదట ప్రభువుపై వేసి వాటిని గురించి చింతించకూడదనుకున్నాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థనలో నా చింత యావత్తు నా ప్రభువుపై వేశానని తీర్మానం చేసుకున్నాడో, అతని సమస్య తీరలేదు గాని అతని కడుపులో నుండి ఒక భారము తొలగిపోయిన అనుభవాన్ని అతడు తన పుస్తకంలో రాశాడు. ఆ తదుపరి నిద్రలేని రాత్రులు అతని జీవితంలో లేవు. ఏడుస్తూ నిద్రపోయే పరిస్థితులు లేవు. అతడు ఆ భారాన్ని ఎంతో ఆనందంతో ఎదుర్కొన్నాడు. ఆ తదుపరి అతడు తన సమస్యల నుండి విడిపించబడ్డాడు. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, బిల్ బ్రైట్ చెప్పింది మీరు కూడా చెయ్యండి. ఏ సమస్యను గురించి ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఏది మీకు అవమాన భారమని అనిపిస్తున్నదో, ఆ చింతను, ఆ భారాన్ని ఇప్పుడే యేసుపై వెయ్యండి. మీరు చింతించటం మానివేయండి. అప్పుడు దేవుడు మీ పట్ల చేసే కార్యమును మీరే చూస్తారు. ఇప్పటికిప్పుడు మీ సమస్య పరిష్కరించబడకపోవచ్చు కానీ మీపై ఉన్న భారము మాత్రం దొర్లిపోతుంది. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 19వ చరణంలో కీర్తనకారుడు ఇలాగంటున్నాడు, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని బైబిల్ తెలియచేస్తోంది. మన రోగములను ఆయన భరించాడు. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఇక మనము మన రోగములను గురించి, సమస్యలను గురించి చింతించకుండా ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే ఆయన మన భారముల నుండి, మన రోగముల నుండి, మన చింతల నుండి విడిపిస్తాడు. మన జీవితం తేలికవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? నేడే మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ వారు తమ భారముల నుండి విడిపించబట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.